నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా ప్రజలందరూ అట్టహాసంగా జాతర జరుపుకుంటున్నటువంటి కార్యక్రమంలో అక్కడ ఒక కులతత్వవాది, ఒక రెడ్డి సామాజికి సంబంధించినటువంటి ఒక భాస్కర్ రెడ్డి అనే ఒక వ్యక్తి అతి దారుణంగా క్రూరాతి క్రూరంగా డాక్టర్ అంబేద్కర్ గారి, పూలే గారి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి దిమ్మలను కూలగొట్టి దుర్మార్గానికి తెరలేపాడు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వారిపై ఒక పిట్టి కేసు పెట్టి వాళ్ళని కాపాడే ప్రయత్నంలో పోలీసు వ్యవస్థ ఉన్నట్టు కనబడుతూ ఉన్నది. అందుకను మేము కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని సార్ మాకు హామీ ఇచ్చారు. అదేవిధంగా సోమవారం నాడు కూడా ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడానికి వెళ్తా ఉన్నాము. కూలగొట్టిన వ్యక్తిపై మేము ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాం. వారికి శిక్ష పడేటంత వరకు ఈ పోరాటం చేస్తూనే ఉంటాం. ఆ జేసీబీని కూడా ఇంతవరకు సీజ్ చేసిన పరిస్థితి కనబడతలేదు. మరి ఏ విధంగా వాళ్ళని వదిలేస్తారనే విషయం, పోలీసు వాళ్ళు వాళ్ళ మీద ఎందుకు సానుభూతి చూపిస్తారనే విషయం మాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఈ పోరాటాన్ని ఉధృతంగా చేస్తాము. దీన్ని వాళ్ళకి శిక్ష పడేంత వరకు కోరుతూనే ఉంటాము. జై భీమ్.